ఇందాక ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇందాకంటే పైన పడట్లేదు కదా చెప్పేది నువ్వు. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి, సంజన ఇంటర్న్షిప్లో ఉంది అండ్ తిను మా మమ్మీ. టుడే ఇస్ ట్యూస్డే. మమ్మీతో మండే వీడియో ఈరోజు అయితే కొంచెం లేట్గా వస్తుంది, ఎందుకని అయితే మేము ఈ వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈరోజు అయితే చాలా టేస్టీ స్నాక్ ఐటమ్ ఒకటి చూపిపోతున్నాం. అండ్ స్నాక్ ఐటమ్ అయిపోయింది కాబట్టి మమ్మీ ఇంకో కొన్ని స్నాక్స్ వేపుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు ట్యూస్డే. మమ్మీతో మండే పోస్ట్ చేయాలి. ట్యూస్డే ఎందుకు? మండే నుంచి ట్యూస్డేకి వచ్చాం. యా, వాళ్ళు ఎప్పుడు కాదు, ఈరోజు వీడియో ట్యూస్డే వస్తుంది. ట్యూస్డే ఎడిట్ చేస్తా, ట్యూస్డే ఫిల్మ్ చేస్తున్నాం, ట్యూస్డే పోస్ట్ చేస్తున్నాం, అన్నీ ఈరోజే అవుతున్నాయి. ఏమైందంటే నిన్న యాక్చువల్గా మొన్న గురు పౌర్ణమి రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది, ఇంకా క్లీనప్ చేయలేదు. సో సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయి అది మొత్తం బిజీలో ఉండి మాకు నిన్న కూడా అంకుల్ వాళ్ళు మన ఇంట్లోనే స్టే. ఇంకొక థింగ్ ఏంటంటే పొద్దున్న యాక్చువల్గా అయితే చేసుకుందాం అని కొంచెం అనుకున్నాం సాహితి నేను నిన్న మార్నింగ్. కానీ అందరూ అలసిపోయారు అనమాట, ఎవరికి వాళ్ళు అందరు పడుకున్నారు. ఇంక మళ్ళీ అందరికి మీటింగ్స్ బిజీగా ఉండేరు వర్కుల్లో అలాగా. ఇంక సంజన కూడా నిన్న డే ఆఫ్ తీసుకొని ఇంట్లోనే ఉంది, అలా వర్కౌట్ అవ్వాల, నిన్న చేయలేదు. అవును. సో ఈ రోజు ఫిల్మ్ చేసుకొని ఇప్పుడు చేసి సాహితి మరి ఇంకెప్పుడు పోస్ట్ చేస్తావు తను? ఈ రోజే. తనకు వర్క్ కూడా ఉంటుంది కదా, ఈవినింగ్గా చేయాలి ఇంకా పోస్ట్ చేస్తే. అందుకనే ఈవినింగ్గా పోస్ట్ చేస్తా, ఎందుకంటే వర్క్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. నాది నాన్న నేను యాక్చువల్గా ఈరోజు ఏ రెసిపీ చేయాలని అస్సలు థింక్ కూడా చేయలేదు. మేము అది థింక్ చేసే టైం కూడా లేదు. లాస్ట్ వీక్ అంతా ఫుల్ బిజీగా ఉన్నాము. దాని తర్వాత ఫ్రిడ్జ్ మొత్తము పూజకు కావాల్సిన థింగ్సే ఉన్నాయి. పూజకు కావాల్సిన ఫ్రూట్స్, వెజ్జీస్ అవన్నీ, ఎందుకంటే కుక్ కూడా చేయాలి కదా పూజకి. ఆల్మోస్ట్ మనం 70-80 అనుకున్నా కూడా 100 మెంబర్స్కి అలా కుక్ చేస్తాం కదా. 100 మెంబర్స్కి అంటే ఎక్కువే కుక్ చేశాను నేను. నేనైతే 3 months నుంచి ఆలోచించి పెట్టుకున్నాను ఈ రోజు కోసం. పెట్టుకుంటాం. సాహితికి చెక్కలని అడుగుతుంది కదా, కానీ చెక్కలు చేయట్లేదు. ఎందుకు? చెక్కలు కూర్చొని చేయాలంటే ఇప్పుడు ఇంక సాయంత్రం అయ్యింది, నేను చేయలేను నాన్న. నా చెక్కలు చేయాలని మార్నింగ్ 7 కన్నా స్టార్ట్ చేయాలి కనీసం. నువ్వు ఇప్పుడు 10కి స్టార్ట్ చేసి అలా అవుతుంది. అయితే నేను అన్నాను సాహితీతోటి, నాన్న అయ్యొద్దు చెక్కలు వద్దులే జంతికలు చేస్తానని చెప్పాను. అవి కూడా పెరుగుతోటి, ఎందుకంటే పెరుగు జంతికలు అయితే రీజన్ చెప్తానేనండి. పెరుగులు చాలా కొనిపించింది, అవి ఆల్రెడీ కొనేటప్పుడే గ్రాస్ ఫెడ్ లైట్గా పులుపు ఉంటున్నాయి. అప్పటికి నేను పెరుగు అన్నం కలిపాను, కార్డ్ రైస్ కలిపాను మన పార్టీకి కూడా. అయినా ఇంకా ఉన్నాయి. 8 డబ్బాలు కొనిపించింది. 8 or 6 బుడ్డి ఏమో నాకు గుర్తులేదు, చాలా అయితే కొన్నాము. 8 మా పూజకు 2, ఇంట్లో 2 అనుకోండి. సరే 8 కొనింది అనమాట. 8లో ఎంత పెరుగన్నం కలిపినా ఎన్ని చేస్తా ఇంకా ఉన్నాయి. నేను అన్నాను బుడ్డి ఇది చేసేస్తాను, చెక్కల బదులు ఇది చేసుకుందాం. అయినా నాకు పెరుగు మణిపూలు చాలా ఇష్టం, సో అడ్జస్ట్ అవుతా. నేను చేస్తుంటే అందరు తినేవాళ్ళు. చెక్కలు మళ్ళీ చేపిస్తాను బుడ్డి, నేను చేస్తుంటే అందరు తినేవాళ్ళు. అని నిన్న కుదరలేదు కదా మా, అసలు నేను లెగ్సాలకే చాలా లేట్ అయింది. మళ్ళీ డైరెక్ట్గా వర్క్ అన్నీ చేసుకున్నా. చూడండి, ఇంకా ఇట్లా పూజ కోసం చేసిన ప్రసాదం అన్నీ ఉన్నాయి. ఇదేమో సంజన అండ్ అనిమేషన్ కలిసి యాపిల్ జ్యూస్ చేశారు. అన్నీ మేము వీడియోస్ పోస్ట్ చేస్తాం మీకు. బట్ ఇది సెల్ చేస్తాను కదా కాస్ట్కోలో. A2 ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ మిల్క్తో చేసిన గ్రాస్ ఫెడ్ హోల్ మిల్క్తో చేసిన యోగర్ట్. సో ఇవి మేము పూజకు కూడా ఈ యోగర్టే తెచ్చామన్నమాట. సో అందుకని అయితే ఈ యోగర్ట్తోనే ఇప్పుడు చేయబోతున్నాను. బుడ్డి ఆ పైన అల్యూమినియం ఉంటాయి, లోపల పెట్టండి నాన్న. నేనే పెట్టాను, నీకు ఇక్కడ పెట్టుకొని ఉంది నిన్నటి నుంచి. ఇది నేను పెట్టలేను, అది లేకుండా. అవునా? అందుతుంది అందిన లోపల వేరే చూసావా? అదేదో కొంచెం బయటకు వచ్చింది. ఇవి కొన్ని క్లీన్ చేశాను, కొన్ని అక్కడ పెట్టాను సిల్వర్ ఐటమ్స్. రాత్రి ఏమో కొన్ని వాష్ చేసేసి పక్కన పెట్టాను, ఇప్పుడు తుడుచుకొని. ఇంకా దేవుడి దగ్గర ఉన్నాయి, దీపారానికి ఉందిలా ఎన్ని తీయలేదు, తీద్దాము. కొన్ని అన్నీ ఒకేసారి క్లీనప్ చేయాలి. తర్వాత మొన్న నైట్ 3 అయింది, అదే ఈవెంట్ తర్వాత. దాని తర్వాత నిన్న అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా. అండ్ దెన్ ఈరోజు నిన్న కాకపోతే నేను ఎక్కువ ప్రసాదాలు
చాలా చాలా మిగిలించలేదు, అంటే ఎవరికన్నా అటు ప్రసాదం కదా అందరు తీసుకుంటే మంచిదని ఎవరికి కావాలన్నా తీసుకోమన్నాను. ఈరోజు నీరజ అది ఆంటీ వస్తున్నారా? తెలియదు నాన్న, ఈరోజు వస్తారు, ఎప్పుడు వస్తారు. ఓకే, ప్రసాదం ఇవ్వాలి ఆంటీకి, అంతే అనమాట. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చేసేసి ఇంకా నేను రెస్ట్. ఓకే, చేసేద్దామా? లెట్స్ గో. ఏంది అది ఎందుకు? నాకు నా పొద్దున పెట్టుకున్నా కదా కొంచెం మిగిలిన. మరి మేమేం తినాలి? ఎవరు? నేనే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అదిగో మర్చిపోయా ఫ్రూట్స్. ఇక నుంచి ఫ్రూట్సే 3-4 days ఫుడ్ నో. అదిగో దేవుడి కాడ ఇంకా మ్యాంగోస్ అసలు ఏమి తీయలేదు దేవుడి దగ్గర, అన్ని అలా. మేమే 7 types ఆఫ్ ఫ్రూట్స్ తెచ్చాము. మ్యాంగోస్, పీచెస్, గ్వావా, ఇట్లా చిన్న జాంకాయలు, దాని తర్వాత చిన్న బనానాస్, ఆరెంజెస్, దాని తర్వాత గ్రేప్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీస్ దేవుడి దగ్గర పెట్టలేదులే మనం, ఆపిల్స్ తెచ్చాం కానీ స్ట్రాబెర్రీస్ యాపిల్స్ దాంట్లోకి వాడాం కదా బుడ్డి. మిగతా ఫ్రూట్స్ అన్నీ మేము తెచ్చి పెట్టాము. దాని తర్వాత మళ్ళీ అందరూ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏదో ఒకటి తెచ్చాలకి ఫ్రూట్స్. యాపిల్స్ మట్టుకు చాలా మంది తెచ్చారు ఈసారి, సో అన్ని యాపిల్స్ కట్ చేసి నిన్న జ్యూస్ చేసేసారు అనిమేషాను సంజన కలిసి. ఆ జ్యూస్ చేస్తే శుభ్రంగా అందరు తలా గ్లాస్ తాగారు ఫుల్గా. అవును, ఇంకా ఇంకొకసారి ఇంకా ఎక్కువ గ్లాస్ కంటే ఎక్కువ తాగాము. అది మన దగ్గర 12 ounce ఉన్నాయి. అదిగో చూడు, యాపిల్ పేర్స్ ఉన్నాయి, జాంకాయలు ఉన్నాయి, ఇదంతా ఏదో ఒకటి ఫ్రూట్ తినేసేయండి. నేనేమనుకున్నానంటే ఈరోజు బనానానా బనానాలు కాదు, బనానాస్ ఉన్నప్పుడేమో 5 తిందు, ఇప్పుడు అక్కడ ఎదురుగా ఒకటి తీసుకున్నానంటే బనానా తినబోతుంది. సరే ఇది తింటా, నాకేమైంది, కోవా తింటా. ఆరెంజెస్ కూడా తిన్నా. ఆరెంజ్ కూడా నిన్న బిగ్ ఆరెంజెస్ తెచ్చాము మేము. కొంతమంది కూడా కొన్ని కట్ చేసుకోవాలి, ఇట్లా తిన్నా. కడగచ్చు, కడుక్కొని తిను. కడిగే తినేసి ఏం కాదు, కడిగాం కానీ మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకో. యాక్చువల్గా ఆ బిగ్ ఆరెంజెస్ కూడా నిన్న సంజన మేము బుడ్డి ఇటు చూడు నేను మర్చిపోయి డబ్బా మీద మూతుందని ఇలా అన్నాను, ఇలా అయింది. ఈ గోవాస్ అయితే ఎగ్జాక్ట్ ఇండియాలో దొరికే వాటిలాగే టేస్ట్ వస్తున్నాయి, చాలా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మీరు తెచ్చుకున్నాక వెంటనే కావాలనుకుంటే బయట పెట్టుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మాగిపోతున్నాయి మేము ఫాస్ట్గా, చిన్నవి కదా, మనం ఒక డేలోనే మొత్తం ఆల్రెడీ మాగిపోయినాయి. అయినా ఏమైంది బుడ్డి, తినచ్చు కదా, ఎంతసేపు తింటారు. బాగున్నాయి. అటైతే 8 తెచ్చింది సాహితీ. మొన్న నేను పెరుగన్నంలోకి 4 ఎన్నో వాడాను, మళ్ళీ 1.5 అక్కడ అయిపోయింది, ఇంకంతే 8 తెచ్చాము. 4 boxes, ఒక బాక్స్ 2 ఉంటాయి. సో అట్లా తెస్తే పూజ కోసం చాలా అయిపోయినాయి, ఇంకో 2 మిగిలినాయి. ఇంట్లో వచ్చే మంచి ఐడియాలన్నీ నాకే వస్తుంటాయి కదా. పంతులు ఏం చెప్పారు? ఏం చెప్పారు? నాకే వస్తాయి అనుకోకూడదని చెప్పారు. నాకు కూడా వస్తాయి అయితే. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా వస్తాయి. అక్కడ పెట్టేసి ఆయన ఏదో ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కరెక్ట్గా చెప్పింది సాహితి. యా, అందరు కూర్చొని ఉన్నారు, మరి అది రికార్డ్ చేసుకున్నామో లేదో తెలీదు. చేయాల అనుకుంటా రికార్డు. ఎవరికి ఆ చేసిన పనులన్నిటికీ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు అంటే సాహితి ఉండి మీరే అనింది అనమాట. ఆయన నుండి నేనా అంటే మీరు కాదు, ఎవరు చేసిన వాళ్ళు. అవును, మనం రోజు ఏం తినట్లేదు కదా పండగలకి, అట్లాంటప్పుడు మాకు పూజ అయింది కాబట్టి పండగ అనుకొని తినేటివి. అందుకే ఇండియా నుంచి పంపిస్తామన్నా కూడా నేను వద్దు అని చెప్పాను బుడ్డి అమ్మమ్మ వాళ్ళకి. అమ్మమ్మ వాళ్ళు పాపం చేస్తారు, కానీ మీకు ఏదైనా ఇంట్లో చేసుకుంటే ఇంకా ఉంటే అట్టే తింటా ఉంటామని వద్దని చెప్తా. ఇంట్లో చేసుకుంటే కొంచెమే చేసుకుంటా, అమ్మమ్మ వాళ్ళు పంపిస్తే చాలా పంపించి ఇంకా అవి తింటానే ఉంటా. సో ఇది రైస్ ఫ్లోరు, మన ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు కనిపించాను. ఎప్పుడు ఉంటుంది ఇంట్లో గబక్కను. మొన్న అయిపోయిందిలే, ఇంట్లో ఉన్న ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు నేను అసలు స్టోర్లో ఎక్కువ పెట్టట్లేదు, స్టోరేజ్ లాగా. అవసరమైనప్పుడు ఇప్పుడు ఒకటి అయిపోతుంది అనుకున్నప్పుడు 2వ తెస్తున్నా. పెట్టిన దగ్గర నుంచి వాటిని ఎందుకు నాన్న అంత ముందు తెచ్చి పెట్టుకోవాల్సిన ఇదే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. అది బెస్ట్ పద్ధతి అనిపిస్తుంది నాకు, ఎక్కువ స్టోర్ పెట్టుకోకుండా. మన బాస్టన్లో మన ఇంటి దగ్గర ఇండియన్ స్టోర్ ఓపెన్ చేయక ముందర చాలా దూరం వెళ్ళొచ్చేవాళ్ళం. అప్పుడు తప్పదు కదా, ఇప్పుడు ఏముంది అడుగడికి ఉన్నాయి ఇండియన్ స్టోర్. బుడ్డి ఏమని అన్నాను అసలు, డైరెక్ట్గా అట్ట పెట్టావే, ఇప్పుడు అక్కడ దొడవాలి ఇక్కడ దొడవాలి, ఎంత తక్కువ వేసుకున్నా ఉంటుంది. ఏం లేదు మచ్చుడు ఉందా, ఏం లేదులే, స్టిల్ అయినా కూడా అక్కడ ప్యాకెట్లు పైన పెడతారు కదా. ఏంది ఎవరిదైనా చీదా అయింది. కరెక్టే, ఎవరు తెచ్చారో తెలియదు, నాకు తెలిసి అరుణా ఆంటీ ఏమో మరి, ఎందుకంటే ఎవరో ఏమో మరి నాకు గుర్తులేదు. ఎవరన్నా 3 ఉన్నాయి బుడ్డి. అయితే ఒక పని చేస్తాను, ఈ కొంచెం టీ తాగేసి లోపల సాహితీ చేత అన్ని చేపిస్తాను. తీసురా బుడ్డి. నేను కూడా తింటున్నా. సరే తినేసే, నువ్వు తిని నేను టీ తాగిన తర్వాతే పెడదాం బుడ్డి. మరి ఎందుకంతా ఎవరైనా వాళ్ళ గాకమోలి ప్యాన్లో జంతికలు పిండి కలుపుతారు మమ్మీ. ఇది చూడండి గాకమోలి రెసిపీ. నీ అదృష్టం బాగుంది, లేకపోతే మళ్ళీ పైకి ఎక్కిచ్చేదాన్ని. ఆ స్టీల్ బౌల్స్ అన్ని పైన ఉన్నాయి చూడ, పెద్ద పెద్దవన్నీ. 4 LBs హాఫ్ చేస్తా బుడ్డి, అంటే 1 kg. ఓకే, ఓకేనా?
కేజీ ఎన్ని రోజులు వచ్చిద్దో ఏమో. ఇది ఇప్పుడు 2 kgs. చివర్లో నాకు ఓపిక ఉందనుకో అప్పుడు చేసేటప్పుడు మళ్ళీ వేసి మళ్ళీ కలుపుకోవచ్చు, ఏముంది. ఓకే, నీ ఇష్టమ్మా. అంతే కదా, ఎగ్జాక్ట్ హాఫ్ చేస్తున్నా. ఇది 2 kgs ఉంది. దీన్ని ఇప్పుడు ఇలా పోసామనుకో మొత్తం ఇదంతా పడుతుంది. అట్లానే ఒకసారి ఏం చేశాను తెలుసా, రైస్ ఫ్లోర్ 7 LBs ఎంత ఉంది ఇంట్లో. ఏం చేస్తానంటే సరే అయిపోకూడదాం, ఇండియా వెళ్ళే ముందు అనుకుంటా 1 month ముందు, చాలా ఉంది కదా అయిపోగొట్టచ్చు అని కొంచెం వేస్తాను. అది హాఫ్ కాదు, హాఫ్ కన్నా ఎక్కువ వేయించింది నా చేత. హాఫ్ కన్నా ఎక్కువ అయింది. ఇంకా నేను ఎందుకు వేరే ఫ్లోర్ కూడా వాడాను కదా. అవును. అప్పుడు ఏం చేశానంటే 6 LBs ఎంతో ప్యాకెట్లో ఉంది, కొంచెం వాడినట్టున్నా. ఏం చేశాను, ఎంత ఉందిలే కొంచెమే కదా అనేసి కలిపా. ఇంకా నాకు ఉండింది ఆఫ్టర్నూన్ మొత్తం చేస్తానే. తర్వాత అర్థమైంది అనమాట, ఇది మొత్తం ఉండదంతా వేయకూడదు అని. వెళ్ళి మామూలుగా అయితే నేను చేయి పెట్టుకుంటే పాప నేనే చేసేదాన్ని. నాన్న ఈరోజు నీ చేయి తలుచుకోవాలా, కానీ చేయి పెట్టాను కాబట్టి వెళ్ళి ఉప్పు కారం పసుపు చాలా సింపుల్గానే ఉంటుంది. ఇదేమి అంటే ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ. పెరుగు కూడా ఆల్రెడీ పుల్లగా ఉన్న పెరుగు ఇంట్లో ఉందనుకోండి దాంతో చేసుకోవటం బెటరు. లేదనుకోండి కొంచెం లెమన్ జ్యూస్ పిండేసుకోండి అయిపోతుంది. అట్లా చేయొచ్చా అన్ని సీక్రెట్లు ఇప్పుడు బయటకు కానీ వస్తున్నాయి. ఎక్కువ పిండుకోకూడదు బుడ్డి, కొంచెమే. నేను అడిగినప్పుడేమో పుల్లగా ఉన్నప్పుడు చేస్తాను బుడ్డి అని ఎందుకంటావు? సరే రా నాన్న, నీకు సమాధానం చెప్పి. ఇంకేం కావాలి? ఏంది బుడ్డి? ఇదా? అయ్యి నువ్వులు నాన్న. నువ్వులు కూడా వేస్తావా? నువ్వులు వైట్ నువ్వులు వేద్దాంలే. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఉంది చూడు సాయితి, ఇటు ఫస్ట్ పెద్దది. ఎందుకంటే ఇండియా నుంచి పంపించిన మసాలా కారం ఉంది కానీ మామూలు కారం బాగుంటుంది. కనిపించినయా బుడ్డి? లైట్ ఆన్ చేసుకో సాయితి. ఏదో చూసి అసలే దేంట్లో ఏది ఉంటుందో కూడా కనిపించదు. ఎదురుగా ఆక్సో డబ్బాలో పెట్టినా కూడా మళ్ళీ లైట్లు కూడా ఆన్ చేయకుండా లేవట్టు నువ్వులు అన్ని డాడీ తినేసాడు. బుడ్డి నువ్వు పక్కకి రా బుడ్డి, పుణ్యం ఉంటుంది. డాడీ నువ్వులు అన్ని తినేసాడు, నన్ను ఏం చేయమంటావు? డాడీ నువ్వులు కూడా తింటా మొదలు పెట్టారా? యా. ఏంటి ఆ పక్కన? ఏ పక్కన? ఉడద్దాలి. యా, ఎయ్యి డాడీ ఎయ్యి. లేవా? ఉన్నాయి బుడ్డి ప్యాకెట్ మొత్తం. మీకు ఏం చేశాను నేను నువ్వులతోటి? సాహితి నువ్వులతో నేను ఏం చేశాను నాన్న? అంతేం చేయలేదు. అంత కిందకు ఉండవు బుడ్డి, అంత ఎక్కువ కష్టపడదు. నువ్వు రా బయటికి రా సాహితి, రా నాన్న, నీ పుణ్యం ఉంటుంది రా నాన్న. నాకు పుణ్యం ఏం వద్దులే మమ్మీ. ఈ కాదు నువ్వుల్లాగా ఉన్నాయి చూడు. అయ్యి వాడాలి బుడ్డి, వాటిని చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఆమ్రెన్ ఎందయ్యి ఏదో సీడ్స్ బుడ్డి, వాటి పేరు ఏదో ఉంది. ఓ ఒకసారి నేను బ్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను, అది వాడచ్చు పైన మల్టీగ్రెయిన్ బ్రెడ్. చెయ్యి. మా రీసెర్చ్ వర్కౌట్ అవ్వలేదు, వైట్ నువ్వులు కనిపించలా. ఎట్లానే ఉంటుంది, ప్లానింగ్ లేకుండా ఒక రెసిపీ చేద్దాం అనుకుంటా. ఇప్పుడు బ్లాక్ నువ్వులు ఉన్నాయి వేసి. సరే ఏదైనా అయ్యే జస్ట్ కలర్ డిఫరెన్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ. కానీ నువ్వులు ఉంటాయి బుడ్డి, నేను ఎక్కువ వీటిలో ఏమైనా ఉన్నాయి? వద్దు ప్లీజ్, అయితే ఇద్దు నాన్న, ఇంక నేను ఇప్పుడు అవ్వదు. వాటిలో అయితే గ్యారంటీగా ఉండవు. ఓకే పర్లేదు, వాటిలో ఇట్లా మసాలాలు ఏ అయినా నువ్వులే కదా, ఎక్కువ మసాలాలు ఎప్పుడైనా వాడే థింగ్స్ ఉంటాయి. సరే ఫస్ట్ టైం వేయాలి చెప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ రైస్ ఫ్లోరు, పెరుగు, బామ్, దాని తర్వాత నువ్వులు, కారం, సాల్ట్ అండ్ పసుపు. ఉప్పు కారం పసుపు నువ్వులు వాము పెరుగు రైస్ ఫ్లోర్ ఆయిల్. మనకి నేను మామూలుగా చెప్తున్నా, ఏమీ లేకపోయినా బియ్యం పిండి, ఇది సాల్ట్ పసుపు ఎలాగూ ఉంటుంది కలర్ కోసం, కొంచెం కారం వేస్తే సరిపోయింది. ఓకే, ఇప్పుడు కనిపించిందా డ్రెస్లో అన్ని కలర్స్ ఉన్నాయి నేను వేసుకుంది. ఓ జంతికలు ఎల్లోగా ఉంటాయి కాబట్టి ఎల్లో. శారీ కట్టుకుందాం, శారీ కట్టుకొని చేయటం కష్టం కదా అని ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. సరే అయితే ఏమేయాలి ఫస్ట్? సాల్ట్ కారం. సాల్ట్ ఏమిటి, నేనేం చేశానంటే ఆ రోజు రెసిపీ కోసం బయటికి తీసుకుపోదామని అవును మార్చినట్టున్నా. నాకు ఇలా బుట్టి ఇలా వేస్తాను బాగా, అదొక ఫీలింగ్, జంతికలు చేస్తున్నట్టు అనిపించింది. ఓ మా వాళ్ళు కొంచెం సాల్ట్ తక్కువే తింటారు. ఇడ్లీ పిండి దోశ పిండిలో అయితే అసలు నేను సాల్ట్ వేయను. అది అంటే నచ్చదని అంతే, అదేమి మంచిది అని కాదు. ఈవెన్ పెరుగన్నంలో కూడా తిన్నారు కదా, నిమ్మకాయ పచ్చడి నచ్చుకుంటారు, ఆ వారా సరిపోద్ది దాంట్లో. కొన్ని వాటిలో సాల్ట్ ఉండాలి, కారం వేయబుద్ది. అండ్ ఈ సాల్ట్ మంచిదే కదా మనకి, హిమాలయన్ పింక్ సాల్ట్ చాలా మినరల్స్ అన్నీ వస్తాయి. కారం ఎక్కువనే వచ్చిద్దా? గ్రీన్ చిల్లీస్ ఏమి వేయం కదా ఇంకా మనం ఏమి, చాలా ఏనా అది కూడా సగమే లే, అంత ఫుల్గా కాకపోయినా. ఉప్పు కారం మోస్ట్లీ ఈక్వల్గానే అంటే పడుతుంది.
నాకు తెలిసిన వరకు. కారం బాగానే పట్టింది. ఎందుకు బుడ్డి అట్లా వేసావు? నా ముక్కులో కూడా పోతుంది. ఇట్లా 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 ఎట్లా అన్నావు. వేసానమ్మా? ఫ్యాషన్ పని చెప్తే ఆ ఫ్యాషన్ ఇలా సరే ఇప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటా. నువ్వు ఉండు, ముందు తెలుసు. ఓకే. ఇప్పుడు వద్దులే, కారం ఇటు అయిపోయింది. ఇప్పుడు పసుపు అంత అక్కర్లేదు బుడ్డి, కలర్ కోసం అంతే. ఇంకా కొంచెం నీ తగ్గి. డ్రెస్తో మ్యాచ్ చేద్దామమ్మా. ఇంకా మేము ఇవి నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేస్తున్నాం. ఏ బుడ్డి ఒక 2 స్పూన్స్ వేయను, చాలు. ఇంకా జీలకర్ర ఏమేయను, వామ్ ఒకటే. దీనికి ఒక టెక్నిక్ చూపిస్తా బుడ్డి నీకు. ఇది మళ్ళీ ఎక్కువ పడిద్దేమో అని. ఆగా అందుకంటే ఎక్కువ అయితే నా చెయ్యి కష్టం. మళ్ళీ ఇలా ఇలా అంటాను అనమాట. యాక్చువల్గా మా నాయనమ్మ వాళ్ళు అనేవాళ్ళు వేసేటప్పుడు. స్మెల్ బాగా వస్తుంది. ఇంకెక్కువ కష్టపడకుండా ఇట్లా అంటారు. ఇంకొంచెమే మనకి ఎక్స్పీరియన్స్లు వీటిలో తక్కువ ఉంటుంది కదా, ఎప్పుడో కానీ చేయము. అవును. ఎంత వద్దులే బుడ్డి, మరి ఉండు ఒక్క నిమిషం. అందుకని నీ చేతిలో వేసా, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పడింది అనుకో దాంట్లో. నన్నే అంటావు. ఇది దాన్ని ఏమంటారు, వామ్ వేస్తే మంచిది. యాక్చువల్ బుడ్డి శనగపిండి వేస్తే ఎక్కువ వామ్ వేస్తారు. కానీ దీంట్లో కూడా నీకు టేస్ట్ కొంచెం వస్తుంది కదా. కొంచెం ఒకసారి మిక్స్ చేసుకొని పెరిగేసేద్దాం. ఓకే ఓకే. ఒక డబ్బా యోగర్ట్. డబ్బా కాదు, వేసేటప్పుడు కొంచెం పెరుగు వాటరీగా ఉందనుకోండి. ఏ బుడ్డి ఇది మేము కొనిన యోగర్ట్ కదా, కొంచెం ఇట్లానే ఉంటుంది. వాటరీగా ఉంది కదా కొంచెం. సో ఎక్కువ పెరుగు అయితే కొంచెం ఇట్లాగా మనం విస్క్ చేసేసుకొని, మన ఇంట్లో పెరుగు అయితే ఓన్లీ పెరుగుతోనే కలుపుతావా? మొత్తం నేనైతే మొత్తం పెరుగుతోటే ఓకే, బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే మేము చెప్పినట్టు స్టోర్ బాట్ యోగర్ట్ అనమాట. ఇంట్లో పెరుగుతో కూడా ఇట్లానే వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చు. కానీ బుడ్డి ఏం చేయాలంటే, ఇంట్లో పెరుగు అనుకో కొంచెం విస్క్ చేసేసుకుంటే, విస్క్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇంట్లో అయితే థిక్గా ఉంటుందన్నా. పెరుగు కొనేటప్పుడు నేను అన్నాను సాయితీతోటి, ఎందుకు నాన్న ఇంత తీసుకుంటున్నావు, చాలా ఎక్కువ అవుతుందేమో 4 ప్యాక్స్ ఎందుకు అంటే మనం ఇంట్లోకి తింటాం, అది వేరే విషయం. కానీ ఫ్రెష్గా తెచ్చుకుంటాం కదా అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, అది అటు తిరిగి ఇటు తిరిగి దీనికి ఎక్కింది, దీనికి వెళ్ళింది, ఇంట్లో పని చేసే పనిలే. మన పెరుగు కూడా ఉందిలే, చాలకపోతే. నేను తోడేసిన పెరుగు కూడా ఉంది. ఉందా? సరిపోయిద్ది కానీ చెప్తాను. నువ్వే ఎక్స్పెరిమెంట్ చేసావా? ఎట్లా తెలిసింది? ఊరికే చేసావా? మామూలుగా అందరూ ఇండియాలో ఉన్నప్పుడు గుడ్డి కొంతమంది ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళు మా చిన్నప్పుడు అంత తెలియదు కదా అట్ట చేస్తారని. వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో ఇలాంటి జంతికలు పెడితే అవి పుల్లగా ఉండేవి. మన ఇంట్లో చేసేమో ఎప్పుడు పుల్లగా ఉండవు. అర్థమయ్యేది కాదు. పెరుగుతో చేస్తారంటే ఇంకా అప్పుడు ఒకసారి ఇట్లా పెరుగుతో చేసాం ఈ చిన్నపిల్లలప్పుడు. ఇంకా అసలు ఏమీ ఇలా సేమ్ ఇలానే నచ్చింది. ఇంక మనం అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాం. వాళ్ళు అన్నారు పెరుగుతో చేస్తారు అని. ఇంకట్లా అంటే ఇమాజిన్ చేసుకోండి, దీన్ని పెరుగు జంతికలు ఏందని. బట్ బాగుంటాయి, ఈజీ కూడా. ఇంకా రైస్ ఫ్లోర్ ఒకటి ఉంటే అయిపోద్ది. ఈ పెరుగే తెచ్చుకోండి, ఒకవేళ బయట నుంచి తెచ్చుకొని చేసుకోవాలి అనుకుంటే. ఇది పుల్లగుంది. మన మామూలు యోగర్ట్ ఉంటుంది కదా, అంత పులుపు ఉండదు. దహి లైక్ ఇండియన్ దహి. లేకపోతే మన ఇంట్లో తోడేసుకొని పుల్లగా పెట్టుకోవటము. అవును, ఎక్కువసేపు బయట ఉంచితే బుడ్డి పుల్లగా. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. అయిపోయిందా మమ్మీ? అయిపోయింది బుడ్డి. ఓకే, ఇప్పుడు అది కావాలా? నాకు తెలుసు అది ఎక్కడ ఉందో. ఏంటిది? జంతికల్ ప్రెస్. కొంచెం గట్టిగా ఉండాలి, మరి కన్సిస్టెన్సీ అలా ఉండాలా? ఓకే, సరిపోద్ది. ఓకే బుడ్డి, చేయి కడుక్కొని ఈ పెరుగు మీరు ఇప్పుడు అన్నంలోకి తినేస్తారా? మళ్ళీ బయట ఉంచేస్తే అయిపోద్ది, లోపల ఎందుకు. ఇది ఖాళీ అయింది, దీంట్లో కొంచెం ఉంది. ఈ ఫుల్ది పట్టింది ఆల్మోస్ట్ 4 LBs. దాంట్లో నేను 3 LBs వేసాను. అంటే 1.4 kgs అట్లా ఉంటుంది. దానికి 1 ప్యాక్ మొత్తం వాడు. ఏంటిది ఇది? అంత 906 grams, 30 grams. ఇది అంటే కేజీ వేసుకోబుద్ది. అవును. దాని తర్వాత దీంట్లో నుంచి ఒక హాఫ్ కన్నా తక్కువ, ఎంత బియ్యం పుండిందో అంత పెరుగు పట్టినట్టుంది. కరెక్టే, ఇంచుమించుగా చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది ఉంటుంది కదా ప్రెస్, జంతికల్ ప్రెస్లో కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇట్లా ఆయిల్ అప్లై చేస్తే దీని చుట్టూతా. బుడ్డి, నేను నీకు ఆ ప్లేట్లు ఎందుకు ఇచ్చాను? ఎందుకు ఇచ్చారు? దాని మీద పడకుండా ఉంటాం కోసం ఇచ్చాను. నువ్వు రెచ్చిపోయి నేను వచ్చి లోపల వేషాలు వేసి దాని కింద పడేసి. మమ్మీ ఇది నీకు హెల్ప్ చేద్దాం నేను వచ్చాను మమ్మీ. చెయ్యి. ఇంకొకటి కూడా ఉంది కానీ ఇదే వాడతాను నేను ఎప్పుడు. నాకు దాంతో వాడతాను. ఇదైతే ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో అసలు. ఇది చూస్తా ఉంటే నాకు ఎప్పుడు అవ్వ గుర్తొచ్చింది. అవును, అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది. యాక్చువల్లీ ఇది కూడా ఉంది. ఓ, అదిగో జంతికల్లేనా? చాలా మంది వాడతారు కానీ నాకు ఎందుకో ఇది రాదు అంత. అదేదో ఇట్లా అంటే రాదంటే అలవాట్లేదు. ఇప్పుడు దీన్ని ఓపెనే చేయలేదు, కొని పెట్టున్నావు.
ఇలా 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 అంటారు బుడ్డి పైకని. నాకెందుకు భయం ఉండాలి? ఒక్క నిమిషం ఉండి బుడ్డి, దీనికి కూడా పోయచ్చు కదా, ఈ సౌండ్ వచ్చేది ఇక్కడ చూసా. అదెందుకు ప్రతిసారి తీవి కదమ్మా. ఇది యాక్చువల్ కలర్ చాలా రోజులు బాగానే ఉంది, ఆ. ఒకసారి బద్దకిచ్చి డిష్ వాషర్లో పెట్టా. పోయిందా? మామూలుగా చేత్తోనే కడుగుతాం కదా, ఒకరోజు చేసిన తర్వాత బుడ్డి ప్రతిసారి ఏం చేత్తో కడుగుతామని చెప్పేసి డిష్ వాషర్ పెట్టా. ఇంకంతే, ఆ రోజు నుంచి తెల్లగైంది. కానీ బెస్ట్ వే, ఈజీ వే అంటే బాగుంటుంది అనిపిస్తే ఇదే బెటర్. ఇది కదా క్లీనింగ్ ఈజీ. క్లీనింగ్ ఈజీ, నీకు చూడటానికి కూడా చేయటం కూడా చాలా కంఫర్ట్ కదా బుడ్డి వీటిలో. అవును, ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేసితే. బయటకు వెళ్ళి స్టవ్ ఆన్ చేసేయి. సాయితికి ఎక్స్పీరియన్స్ ఉంది స్టవ్ ఆన్ చేసే ఎక్స్పీరియన్స్, నేను ఆయిల్ది తీసుకొచ్చి పెట్టేస్తాను. ఓకే, దాన్ని బయటకు తీసుకొస్తా లోపల మిమ్మల్ని. ఇప్పుడు చూస్తే బుడ్డి అసలు సౌండ్ లేదు. ఓ కరెక్టే, అదేంటి ఇప్పుడు అసలు సౌండ్ లేదు? అది ఆ రోజు కూడా పూసి పెట్టుంటే బాగుండేది, నేను ఏందో అట్లానే పెట్టేసాను. ఇది తీసుకెళ్తున్నా బయటికి. తీసుకెళ్ళు, నేను ఈ కొంచెం సర్దుకొని వచ్చేస్తా అయితే. సరే, ఎక్కడ లెట్స్ గో అవుట్ సైడ్. బేసిక్లీ ఏంటంటే ఇక్కడ ఉంది కదా ఈ స్టవ్, మేము రీసెంట్గానే తెచ్చామన్నమాట. మీరు మా నెక్స్ట్ వీడియోస్లో మీకు కనిపించిద్ది మేము తెచ్చి సెటప్ అది మొత్తము. బట్ ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తాము. సో మమ్మీ కూడా ఆయిల్ తెచ్చేసింది. యాక్చువల్గా దీనికని మేము పెద్ద కడాయి కొన్నాము. అవును, అది వాడుతున్నాను. దాంట్లో వేసామనుకోండి చాలా ఆయిల్ వేయాలన్నమాట, అంత ఆయిల్ మొత్తం పడేయాలి కదా. మొన్న ఆల్రెడీ వడలు చేసాము, ఆయిల్ మొత్తం దాంట్లోనే ఉంది రెడీగా పడేయడానికి. అవును, మళ్ళీ ఇప్పుడు ఈ ఆయిల్ కూడా పడేయాలి. యా, డీప్ ఫ్రై ఆయిల్ యూజ్ చేసి కొంచెం చిన్నది పెట్టాను, ఇంట్లోకే కదా. ఓకే, అవును, ఇంట్లో చాలు, అయినా కొంచెమే కదా. మళ్ళీ స్టీల్ పెట్టాం అనుకోండి మన స్టవ్ మీద ఓకే, కానీ దీనిపైన ఏమవుతుందంటే ఎడ్జెస్ మొత్తము ఇది ఉంది కదా బుడ్డి, కొంచెం ఎలా అయినా చుట్టూతా బ్లాక్ అవుతుంది కదా. దానికి కింద ప్యాన్ దగ్గర ఇంకా మనకి ఆ ప్యాన్ పక్కన పెట్టుకోవాలన్నమాట. దానికని దీనికని ఒక 2-3 ప్యాన్లు పెట్టా ఇప్పుడు ఆల్రెడీ. ఇంకా కదలకుండా కూర్చోడానికి మటుకు భలే ఉంది బుడ్డి స్టవ్ మట్టి. ఈ ఫ్లవర్స్ అన్ని కింద పడిపోయినాయి, నిన్న చేయలేదు కదా. మనకి ఇప్పుడు నాకు తెలిసింది చెప్పమంటావా, ఇంకో స్టూల్ కొనుక్కుందాం మనం. అవును, కావాలి ఇంకో ఈ సైజులు ఉన్నాయి కానీ ఆ వేజుల కింద పెట్టినాయి. అవును, నా ఉద్దేశం అట్లాంటివి కొనుక్కోవటం బెటర్, ఎస్పెషల్లీ మనం వంటలు చేసేటప్పుడు. అవును, సరే ఇది నువ్వు లైటర్ ఆన్ చేసుకో. తీసుకుంటున్నాయి చాలా మంట. ఒక్క నిమిషం, కొంచెం తగ్గించున్నాను. అంతే అంతే, ఇంక చాలు, కొంచెం మంచచ్చు, చాలు ఇంక చాలు. ఈ స్టవ్ని వచ్చిన దగ్గర నుంచి వేరే లెవెల్లో వాడుతున్నాం. 2 days వాడాం ఫుల్ అన్నీ. సో యాక్చువల్లీ మేము వీడియోస్ అన్నీ క్రానలాజికల్ ఆర్డర్లోనే పోస్ట్ చేస్తాము, ఎక్సెప్ట్ ఫర్ మమ్మీతో మండే. అయితే అంత కష్టపడుతుంది, జుట్టు కూడా ఎట్టబోయేది కూడా చూసుకోవాలి. ఎక్సెప్ట్ ఫర్ మమ్మీతో మండే రెసిపీస్ అన్నీ మేము అప్పుడు ఫిల్మ్ చేసుకున్న వీకే మేము పోస్ట్ చేసేస్తాం అనమాట. కానీ మిగతా వీడియోస్ అన్నీ ఇది ఏ రోజు అయిందో అట్లా మేము ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మేము ఇప్పుడు జంతికల్ వీడియో చూపించినా కూడా ఇది ఈరోజు వస్తుంది. యా, ఈరోజు వచ్చేసిద్ది. కానీ మిగతా వీడియోస్ అన్నీ ఒక 1-2 weeks లేటర్ వస్తాయి. ఆల్రెడీ పూజ చేసుకొని ఉన్నాం కదా సత్యనారాయణ వ్రతం. నేను కూడా 1 week తర్వాత స్టార్ట్ అవ్వచ్చేమో. యా, ఒక 1.5 week అట్లా పడుతుంది. సో యాక్చువల్లీ అందుకనే, ఎందుకంటే ఎట్లా అంటే అట్లా పెడితే మళ్ళీ కన్ఫ్యూజన్. పైగా ఎవ్రీడే పెడుతున్నాం కదా వీడియోస్, అర్థం కాదు నిన్నేం జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది, మళ్ళీ లేకపోతే ఏంటి లాస్ట్ మంత్ చూసాం కదా ఇప్పుడు ఉంది అలా లేకుండా. కానీ ఈ వీడియో ఒక్కటి మమ్మీతో మండే ఆ రెసిపీస్ ఒక్కటి మటుకి ఈ రోజు లేట్ అయింది, కానీ యూజువల్గా ఎప్పుడు మండేనే పోస్ట్ చేస్తాం. మేమే ఎక్స్ట్రా ఫిల్మ్ చేసి ఏం పెట్టుకోవట్లేదు రెసిపీస్, అంత టైం ఉండట్లా, అందుకని ఎప్పుడప్పుడే. వెదరు లక్కీగా లాస్ట్ వీక్ నుంచి బాగుపడింది బుడ్డి, లేకపోతే మన పని హాట్ ఉండేది. ఈవెన్ మొన్న కూడా బాగుంది. ఇప్పుడు ఇది వేడి అవ్వేసరికి మనం రెడీ అయిపోదాం బుడ్డి. ఏం చేద్దామంటే నేను ఆయిల్ తెచ్చుకున్నా కావాలని. ఆయిల్ ఎందుకు? కొంచెం చేతికి అంటుకొని అతుక్కోకుండా చేద్దామని తెచ్చాను. సో యాక్చువల్లీ డీప్ ఫ్రై అవుట్డోర్ వెదర్ బాగున్నప్పుడు అవుట్డోర్ చేసుకుంటే అయిపోయింది. బుడ్డి ఓ పని చేస్తావా, నాకు తెలిసి ఒకటి తీసుకురానా నా స్టూలు చిన్నది, అది ఇబ్బంది అవుతుంది. నువ్వు అక్కడ కూర్చొని నేను ఇక్కడ చేసుకుంటే ఇప్పుడు నీ కింద నుంచి తీసి పెట్టడం కష్టం కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. సాయితికి ప్రమోషన్ ఇచ్చాను. కాంప్రమైజ్ అవ్వే, మళ్ళీ లోపల నుంచి నేను ఏం తెస్తాను, అసలే అలసిపోయి ఉన్నాను. అర్జెంట్గా జంతికలు తింటే కొంచెం ఎనర్జీ వచ్చింది. కరెక్టే బుడ్డి, పాపం ఇట్లా నేను కిందేం కూర్చుంటావులే అని మ్యాట్ వేసింది, కానీ అయినా లోపలికి వేలు తెచ్చుకో అంటే ఇట్లాంటి స్టూల్ కాదు వేరే అవి తెచ్చుకోమన్నా. సో అది దాంట్లో అట్లా పెట్టుకోవాలా, దాంట్లో పెట్టుకొని నొక్కటమే. ఒక ప్లానింగ్ ప్రకారం అన్నీ తెచ్చుకుంటాము, ఇంట్లో అయినా అంత అన్నీ పెట్టుకుంటాం అనమాట, అక్కడ పెట్టుకొని చేస్తా. ఇప్పుడు నువ్వు అది దానిపైన చేస్తే చేతులు కాలు, ఇట్లా చేతులు హాట్ అవ్వలే బుడ్డి. ఓకే, అదేముంది నీకేమి పెద్ద ప్యాన్ అయితే దీనికంటే పొడుగుది పెట్టుకోవచ్చు, కానీ ఏం కాదు. చాలా మంది గంటల పైన పెట్టి చేసుకొని వేసుకుంటారు, నేను అటు ఎప్పుడు ట్రై చేయాల, డైరెక్ట్ వేసేసుకోవడం.
బుడ్డి దీనిపైన కూడా యాక్చువల్ చాలా పిండి ఉంది అనుకోండి, గట్టిగా అయిపోకుండా పైన వేరే లిడ్ పెట్టుకుంటారు. మనకు కొంచెమే కదా, ఇది అలాగో అయిపోద్ది. బయట ఏమంత వేడిగా కూడా ఏమి లేదు, అంత వేడిగా లేదు. మరీ ఎక్కువ వేసి చూస్తే అలా తెలిసిద్ది అవ్విందా. ఫ్లేమ్ చాలా పెద్దది వేయంగానే కొంచెం పైకి వస్తుంది అనుకో బుడ్డి, కానీ అయిపోయింది. ఇప్పుడు వేసినప్పుడు చిన్న పీస్ వేస్తారు, కానీ యాక్చువల్ వేసేటప్పుడు పెద్దవి ఉంటాయి. అప్పుడు నీ చిన్నది టెక్నికలీ ఫాస్టర్గా వచ్చింది కదా పెద్దవాడు. అది కరెక్టే బుడ్డి, అయినా కూడా నీకు మెజర్మెంట్ అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. పెద్దది వేసినప్పుడు ఏమైందంటే ఆ హీట్ అంతా ఒకేసారి చల్లగా అవుతుంది, అంతే కదా. ఎక్కువ వేదన వేసినప్పుడు బుడ్డి ఉంచుకున్నాను. ఇది క్యాంపింగ్ స్టవ్ కదా బుడ్డి, క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడంటే కింద గడ్డి కాబట్టి పెట్టేసుకుంటారు, వాళ్ళ లాజిక్ అదే. ఇప్పుడు మనం డెక్ మీద పెడుతున్నాం కదా, డెక్ మీద కింద వుడ్ ఉంటుంది, ఇంకా అందుకని చెప్పి ఇవి సిమెంట్ బ్లాక్స్ 2 తెచ్చి పెట్టాం అనమాట. గరాజ్ లో పెడితే అవసరం లేదు, గరాజ్ లో కానీ హైట్ రావాలంటే పెట్టుకోవాలి. సేమ్ టైం మళ్ళీ హైట్ ఉంటేనే ఈజీ కదా. ఇప్పుడు ఈ హైట్ ఓకే బుడ్డి, నిలబడాలంటే ఇంట్లో స్టవ్ లాగే అవుతుంది. అప్పుడు డిఫరెంట్ స్టవ్ కొనుక్కోవాలి, లేకపోతే ఏ బ్రేక్స్ ఎక్కువ ట్రై చేయమంటావా? మీకు చిన్న చెక్క వస్తుంది బుడ్డి, చెక్కలని ఫీల్ అయినందుకు ఒక చెక్క చేస్తున్నా ఉండు. ఓకే, ఇది సాహితీ చెక్క అనమాట. ఆయిల్ హీట్ అయిపోయి నాకు ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఏముంది బుడ్డి, ఒక 3-4 చేసిన తర్వాత నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు వర్క్ కూడా ఉంది కదా. నేను ఈ లోపల చేసేసి మిగతా అన్ని చేసుకొని వస్తా. అంతేం పట్టదు కదా, ఎన్నో అవుతాయి మొత్తం. ఇంకా ఇప్పుడు వచ్చింది చూడు, పైకి వచ్చింది బుడ్డి. 7-8 రౌండ్స్ అబ్బిట్టా పిండి మొత్తం. 7-8 అయిందిరా బుడ్డి, అది చిన్నది మంది. అందుట్లో ఆయిల్ కూడా మరి ఇంత పెద్దదేం పెట్టలేదు మనం. నా ఉద్దేశం ఒక 20 అవుతాయి ఈజీగా. 20 కన్నా ఎక్కువే అవుతాయి, 25 అవుతాయి దాంతో అయితే. అది పూజ మొత్తం చేసుకున్న వాళ్ళకి అసలు టైమే లేదు మాకు ఫిల్మ్ చేసుకో. ఒక వీడియో ఎప్పుడైనా ఎక్స్ట్రా ఒకటి పెట్టుకుందాం అనుకుంటాము, ఏ రోజు కూడా అవ్వట్లా. ఎంత ట్రై చేసామంటే లాస్ట్ వీక్ అందరూ ఎవరి పనిలో వాళ్ళు వేసుకుంటా ఉంటారు కదా. పూజలో అయితే ఫన్నీయెస్ట్ మూమెంట్ చిన్న బేబీ మా ఆగండి. నిన్న కూడా ఇప్పుడు అనుకున్నాం కదా మనం. అవును, చెప్ప ఏమైందో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. సంజన సాహితి వాళ్ళకి సూపర్ ఫ్యాన్, లిటిల్ ఫ్యాన్. ఎవరంటే 3 years. అవును, అంతే 3 years. అలా వాళ్ళని పూజకి రమ్మంటే వచ్చారు ఆంటీ అంకుల్ వాళ్ళు. అవునవును, వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుంది, కొంచెం పెద్ద పాప, 7th 8th grade ఉంటుంది అట్టుందను. అయితే ఈ చిన్న వీళ్ళు బయలుదేరుతున్నప్పుడు సరే అని నేను అక్కడికి వెళ్ళి బాయ్ చెప్దామని అక్కడికి వెళ్ళాను డోర్ దగ్గరికి. ఇంకా అప్పుడే తను ఏంటంటే షూస్ కూడా తన షూస్ తనే వేసుకుంటుంది, చేతిలో గిఫ్ట్ బ్యాగ్ కూడా మళ్ళీ పట్టుకొని ఉంది, రిటర్న్ అది తాంబూలం కూడా పట్టుకొని ఉంది అనమాట. పట్టుకొని బయలుదేరుతుంది. నేనుండి నాన్న చాక్లెట్ తీసుకున్నావా అన్నాను. అక్కలు తీసి పెట్టారు చాక్లెట్స్ ఇవ్వాలని అన్నాను, పిల్లలకి ఇద్దాం అనుకున్నాను కదా. అయితే అంటే ఏమనిందంటే చాక్లెట్ తీసుకున్నావా అన్నాను. వెంటనే వాళ్ళ అమ్మోళ్ళు ఇంకా వాళ్ళు పర్లేదండి ఇప్పుడు అంటే తర్వాత తీసుకుంటాము బయలుదేరుతున్నాం కదా అనగానే వెంటనే తను ఆగండి అంటుంది వాళ్ళది. చాక్లెట్ అయితే ఎక్కువ తిన్నాను, 1 2 3 5 ఇట్లా అంటుంది. 1 2 3 అని 5 ఫింగర్ చూపించింది. టేస్ట్ చేద్దాం అనుకుంటే హాట్గా ఉంది, సరే అదేలే ఫస్ట్. అదేం వేడిగా ఉంటుంది, తినచ్చు బుడ్డి. ఈ కడాయికి ఇది కరెక్ట్. మమ్మీ మా కొంతమంది జంతికలు టెక్స్చర్ ఉంటాయి చూడు, ఇట్లా మనీ స్మూత్ ఉంటాయి కదా బయట, కానీ కొంతమంది ఇట్లా. అది ఉంది కదా బుడ్డి, అది వేరే పిండి నాన్న, అది కూడా చేయాలి ఇంట్లో. అది ఈ పిండితో కాదు, అది కూడా చెయ్యి. ఒకసారి గవ్వాలు చెయ్యి. ఎన్ని స్నాక్స్ ఉన్నాయి మా నువ్వు చేసేవి, అసలు ఈ మధ్య చేయట్లేదు. అమ్మ ఎక్కువ రెస్ట్ తీసుకు. నేను మామూలుగా అంటున్నా, నువ్వు రెసిపీస్ పెట్టింది ఇప్పుడే కదా, అవునా కదా. నీకు కావాల్సినవన్నీ అడుగుతానే ఉంటే ఇంకా ఎవ్రీడే పెట్టాలన్నమాట. అప్పుడు నేను ఇంకా ప్రతిరోజు నిద్రలేసి నీకు రెసిపీ ఫిల్మ్ చేసి పెడుతుండాలి కావాల్సిన కోరికలు మొత్తానికి. మనం 32 మమ్మీతో మండేస్ చేసాం తెలుసా నీకు? అవునా, 32 చేసావా? మమ్మీతో మండే ప్లేలిస్ట్ చూస్తే తెలిసింది 32 చేసాము. నేను అసలు బిలీవ్ అవ్వలేదు. నేను కూడా నమ్మలేకపోతున్నా బుడ్డి, 32 రెసిపీస్ చేసాము. అదే అన్నీ మ్యాక్సిమం మేము చేసిన రెసిపీస్ అన్నీ మనకి నచ్చినవి, కొంచెం రెగ్యులర్గా చేసుకోగలిగే ఉంటాయి. మరీ టూ మచ్ కాంప్లికేటెడ్ అంటే చాలా కష్టం మాకు కూడా చేయటం. అంత కాంప్లికేటెడ్ రెసిపీస్ సింపుల్గా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి అనుకుంటాం. ఇది డీప్ ఫ్రై అప్పుడప్పుడు ఇది ఓకేలేనా? మనం ఇంక ఇలాంటి ఆప్షన్ లేదు కదా, చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైలో కూడా పెట్టచ్చు అంటున్నారు. ఎయిర్ ఫ్రైలో డ్రై అవ్వము. ఒకసారి
ఎక్కడ నువ్వు తినలా ఏది తిన్నావా బుడ్డి? ఎప్పుడు తిన్నావు బుడ్డి? నేను చూడండి కూడా చూడలేదు, దాని కింద ఉందేమో అనుకుంటున్నా. భలే ఉంది మా, ఎంత బాగుందో. యాక్చువల్లీ పోయినసారి ఇండియా వెళ్ళి వచ్చాం కదా, అప్పుడు నేను డాడీ అర్లీగా వచ్చాము అనమాట లాస్ట్ ఇయర్. మమ్మీ సంజన ఒక ఎక్స్ట్రా 1 month ఉన్నారు, 40 days ఎక్స్ట్రా ఉన్నా. నేను డాడీ ముందర వచ్చాము, నా జాబ్ అదే నా ఇంటర్న్షిప్ అప్పుడు స్టార్ట్ అవుతుందని. సో అప్పుడు ఏమైందంటే అమ్మమ్మ వాళ్ళు మేము బయలుదేరుతున్నామని జంతికలు చేశారు కదా మా ఆ రోజు మేము బయలుదేరే రోజు పొద్దున్నే ముందు కొన్ని చేస్తారు, తర్వాత పొద్దున్న వేరే అన్ని చేస్తాం. ముందు అరిసెలు చేసినట్టున్నారు. జంతికలు ఆ రోజు మేము బయలుదేరే రోజే చేశారు, ఫ్రెష్గా బాగుంటాయి. ఇంకొంచెం మంట పెట్టుకుంటే బెటర్, పెంచితే బెటర్ అనిపిస్తుంది. టైం ఎక్కువ అక్కడి నుంచి పెంచాలి కొంచెం. సో చెప్తే అప్పుడు అదే మనం వస్తున్నాం కదమ్మా, సరిపోయిందమ్మంతా, సరిపోయింది అనుకుంటాను. అయితే చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళకి, చెప్పామండి చేశారు కదా. అప్పుడు జంతికలు ఫస్ట్ ఒక 1-2 rounds నాకే ఇచ్చేసారు. ఏంటి తెలుసా, ఎక్కువ సాహితీకి ఇంకో థింగ్ ఏంటంటే ఎక్కువ క్రిస్పీగా కూడా కాదు, ఇట్లా వేడివేడిగా చేసేటప్పుడు మళ్ళీ అవి మెత్తగా ఉన్నాయి, తర్వాత బాగుండవు. ఇట్లా నీకు వేడిగా తీస్తే బాగుంటుంది, అందుకని ఎక్కువ అవ్వకూడదు అనమాట దాన్ని. కానీ ఫస్ట్ది ఓకేలే, ఫస్ట్ తర్వాతది తీసిస్తాలే. అది మెత్తగా ఉన్నప్పుడు తింటది, అలా కూడా ట్రై చేస్తారు. అది నేను కార్ రైడ్కి కూడా తెచ్చుకొని తిన్నాను ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు. డాడీ వాళ్ళేమో కాదు ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తిందామంటే నేను జంతికలే తినాలని తిన్నాను. బుడ్డి ఈ కడాయిని ఇట్లానే ఉంచుతా, మనకి ఇంట్లోకి ఇవి కొన్ని మమ్మీతో మండేస్ ఫిల్మ్ చేద్దాం. వద్దు బుడ్డి, నువ్వు అట్లా కమిట్మెంట్లు ఇవ్వద్దు. రోజు సాయంత్రం పూట లేకపోతే కూర్చున్నప్పుడు కమిట్మెంట్ కార్లో ఇస్తుంటది. లేదు మమ్మీ, బుడ్డి హీట్ ఎక్కువైనట్టుంది బుడ్డి. మరి అవును హీట్ కొంచెం ఎక్కువైంది, ఇందాక దాకా తక్కువ ఉంది, హ్యాపీగా కూర్చున్నాం. అదే ఇప్పుడు సరిపోయింది కదా. ఇంకోకే లేదు మమ్మీ, రేపు ఒకటి చేసుకుందాం, ఎల్లుండి ఒకటి చేసుకుందాం, ఎల్లుండి ఒకటి చేసుకుందాం. ఇది ఈ ప్యాన్ పైన చేసే సరేనా? చేస్తా. రేపు చక్కలు చేసుకుందాం సరేనా? నేను ఇది ఫ్లిప్ కూడా చేయలేదు, బాగా ఆయిల్లో మునిగి పైకి వచ్చింది. ఫ్లిప్ చేయాల్సిన పని పడలేదు. మీకు దగ్గరగా కనిపిస్తూ ఉండుంటే, స్మెల్ చేస్తూ ఉండుంటే ఇంకా బాగుంటుంది. విండిగా కూడా ఉంది కదా వడ్డీ, ఆయిల్ అంతా పోయే వరకు ఉంచాను. ఇది తిప్పాల్సిన పని కూడా లేదు, ఆయిల్ ఫస్ట్లోనే ఉంది కదా, బాగా లోపల నుంచి వచ్చేసింది పైకి. అప్పుడైతే నేను డాడీ జంతికలు తెచ్చుకున్నాం కదా ఇక్కడికి, నాకు తెలియదు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఐ థింక్ ఒక 1 weekలో తినేసారా? ఆకలి అవుతా ఉండుంటుంది, చేసుకోవాలి. ఏం చేస్తావు? ఏం చేసేదాన్ని అంటే ఒక్కసారి ఒక మీల్ కుక్ చేసుకునేవాళ్ళమి. అప్పుడైతే అసలు వీడియోస్ చాలా తక్కువ పెట్టారు, కానీ ఫుల్ బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే మీ అందరికి. ఒక మీల్ చేసుకునే వాళ్ళం. ఒక మీల్ ఏమో ట్రేడర్ జోస్ మీల్, ఒకటేమో అమ్మమ్మోల్ మీలు. ఏంటంటే పెరుగు, అమ్మమ్మోల్ పచ్చళ్ళు, నిమ్మకాయ పచ్చడి, లేకపోతే ఇట్లా జంతికలు, అయితే మామిడికాయ పచ్చడి చేసినట్టున్నావు కదా 1-2 times. తినచ్చాయి? తిని బుడ్డి, తీసుకొని నువ్వు తిని చూడు. బాగుందా? చాలా బాగున్నాయి మా, స్లైట్గా పుల్లగా చాలా బాగున్నాయి. తినలేను ఇది బాగా, అసలు ఆయిల్ కూడా ఏం లాగలేదు యాక్చువల్లీ. చూడండి, ఆయిల్ ఏం పెద్ద లాగదు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి అంతే బుడ్డి. కాబట్టి మీకు నువ్వులు కూడా ఉన్నాయి కదా మధ్య మధ్యలో, ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. పులుపు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ పెరుగు కరెక్టే. ఇది ఫ్లిప్ చేస్తాను, అది మరి ఫస్ట్ బాగా పలచగా వేసా కదా, ఫాస్ట్గా ఒకసారి ఫ్లిప్ చేస్తాను నాన్న. ఇది ఓకేనా? ఈ గంట కూడా కావాలా? అవసరం లేదు, అందుకే ఇది తెచ్చాను, ఫ్లిప్పింగ్ ఈజీగా ఉంటుందని. మంచిగా బయట కొంచెం గాలి కూడా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు చేయడానికి. ఇంట్లో చేయాలంటే కొంచెం కష్టం. ఎంత చల్లగా ఎంత ఏసీలు వేసుకొని ఉన్నా అంతసేపు నిలబడాలి. కుదిరినప్పుడు బయట చేయటమే బెటర్. బయట చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ అయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే సిలిండర్ అది బయట వదిలేయలేం కదా బుడ్డి, ట్యాప్కోసారి లోపల వర్షం పడినా చేసినా మళ్ళీ స్టవ్ కూడా ఆల్రెడీ వర్షం పడింది, అన్ని వెట్టుకున్నాయి కనిపిస్తూ ఉండు. అవును, రెయిన్ పడతానే ఉంది ప్రతి ఈవినింగ్. వెనకాల మా మల్లెపూలు కూడా వచ్చినాయి కానీ తీయలేదు. ఈ చెట్టుకు కూడా వచ్చినాయి. నిన్న 2-3 దేవుడి కాడ పెట్టాను నేను ఈవినింగ్. ఇది పైకి అన్నాను మా, ఇది పెట్టచ్చు అని.
చేసేటప్పుడు ఏంటంటే మరి పెద్ద పెద్ద ఈ కన్నా ఇది బెటర్, ఒకసారి వేసేయచ్చు. అది చిన్నది కదా, అవును. ఇది బెస్ట్ కదా, మా ఇంట్లో ఉండి ఫ్యాన్ ఆన్ చేసి డోర్లు ఓపెన్ చేసి. డోర్లో ఓపెన్ చేయడం ఒకటి, నీకు అంతసేపు నిలబడి చేస్తే అంత అవ్వదు. అనిపించదు బుడ్డి, అటు ఇటు చూసుకుంటే. ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు బయట హ్యాపీగా. సమ్మర్ ఏం అక్కర్లేదులేండి మనకి ఇక్కడ, ఆల్మోస్ట్ సూపర్ వింటర్ తప్పితే మిగతా అప్పుడు అంతా చేసుకోవచ్చు. డిసెంబర్ జనవరి వదిలేస్తే. అవును, అది ఇట్లా వెదర్ ఏ రోజు ఎక్కువ ఉంటుంది చూసుకోవడం, ఆ రోజు అంతే, టెంపరేచర్ చెక్ చేసుకొని. ఇప్పుడు యాక్చువల్లీ రెయిన్ పడతా ఉంది రోజు, ఈ రోజు కూడా ఉంది ఈవినింగ్. అదే రెయిన్ కూడా చూసాను నేను నైట్ బుడ్డి, చేయగలనా లేదా అని. ఇది ఇలా పెట్టుకున్నా కదా, ఏమన్నా ఆయిల్ ఉన్నా దాంట్లోకి వస్తుంటుంది, మనకు కూడా గందరగోళంగా లేకుండా బాగుంటుంది. నీ ఫేవరెట్ ఇండియన్ స్నాక్ ఏది? మరి నువ్వు చిన్నప్పుడు ఏది తినేదాన్ని ఎక్కువ? నేను కూడా స్వీట్స్ తినేదాన్ని కాదు బుడ్డి, నాకు గుర్తున్న కాడికి అరిసెలు, లడ్డు అవి తినేదాన్ని కాదు. బూందీ లడ్డు అవి చాలా బాగా చేస్తారు, అవి తినేదాన్ని కాదు. జంతికలు తినేదాన్ని. ఇంకొక స్వీట్లు ఉన్నాయి నా ఫేవరెట్, ఏంటిది? సాయితీ తెగ చేస్తానని చెప్పి చేయలేదు, ఏం లేదు. నేను చేయనా, నేను చూపిద్దాం వీడియోలో కూడా. ఐస్ క్రీమా కాదు, మొన్న తొలి ఏకాదశి పండుగ వచ్చింది కదా, ఓ ఆ స్వీటా? ఆ రోజు చెప్పాను సాయితీకి, మనం ఫిల్మ్ చేసుకుందాం బుడ్డి, ఈ రెసిపీ చేసుకుందాం చాలా బాగుంటుంది అంటే, చేద్దాం అంది. మళ్ళీ గమ్ముగా ఉంది, ఇంకా సరేలే బిజీగా ఉంది కదా అని గమ్ముగా. ఇది కడాయి నాన్ స్టిక్ అయినా కూడా థిక్ కోటింగ్ ఉన్నాయి. అవును. తర్వాత నేనేమి ఎక్కువ ఇయర్స్ వాడను. ఫస్ట్ థింగ్, ఒకసారి తెచ్చుకున్నాను అంటే మ్యాక్స్ ఎవ్రీడే, అంటే ఎక్కువ యూజ్ చేసామంటే 1 year, అప్పుడప్పుడు యూజ్ చేసామంటే కొంచెం ఉంటుంది అంతే. కానీ ఏమి లోపల పోయిన తర్వాత ఆయిల్స్ పెట్టడము, లేకపోతే కర్రీస్ చేయటము అది చేయను. అవును, అటు నుంచి ఇటు మైగ్రేట్ అవ్వాము. ఎందుకు చెప్పు? ఎందుకంటే ఆ టెండ్ వస్తుంది, సో ఇటు వచ్చాము. ఇప్పుడు లోపల నేను అన్ని బాల్స్ కూడా ఇదంతా చేసి పెట్టేశాను. ఓకే బుడ్డి, నేను 20 అవుతాయి అన్నా కదా, ఎన్ని ఉన్నాయో చూడు సుమారుగా, వాటిలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 19 99. ఇప్పుడు 20. వీటన్నిటిలో కొంచెం కొంచెం మిగులుతుంది కదా చివర్లో, అవును. ఆ మిగిలింది మొత్తం చెక్కలు చేసి పెడతాను, మెత్తగా అవి కూడా బాగుంటాయి. సంజనాకి ఈరోజు వాళ్ళ ఆఫీస్లో లంచ్ ఉందంట, ఇంటికి వచ్చినాక కడాయి పన్నీర్ చేస్తానని. సినిమాకి వెళ్ళట్లా? ఈరోజు సినిమాకి వెళ్తా ఉన్నారు. ఓ ఈరోజు సినిమా కదా, వెళ్తారా లేకపోతే ఏమో మరి, నెక్స్ట్ వీక్ వెళ్తారు. లాస్ట్ వీక్ వెళ్ళారు కానీ సంజనాకి ఆ రోజు ఏదో డిన్నర్కి వెళ్ళింది ఫ్రెండ్స్ తోటి. లాస్ట్ వీక్ కల్కి మూవీకి వెళ్ళి వచ్చారు, కానీ సంజన డిన్నర్కి వెళ్ళి వచ్చేకి కుదరలేదు అనమాట. ఒక్కటి ఇష్యూనే వేసాం చూడండి, ఇంక రెండోది కూడా వాడలేదు అసలు, నూనె ఏమి లాగట్లేదు. యా చూడండి, అసలు నూనె అసలు ఏం లాగట్లేదు, మీకు కనిపిస్తూ ఉంటే. ఈవెన్ హ్యాండ్స్కి కూడా ఏమవ్వాలా. అండ్ ఇక్కడ కూడా టిష్యూ ఒక్కటే ఉంది, 2 తెచ్చాను ఎక్స్ట్రా, కానీ అవసరం లేదు. ఇలా పెట్టడం మంచి ఐడియా, అస్సలు ఏమి కిందకు వచ్చేస్తుంది చూడండి, డ్రిప్ అవుతుంది. దీంట్లో ఉంది చూడండి ఆయిల్ ఉన్నది కూడా. మన బెస్ట్ మనం చేసుకోవటమే నాన్న. మమ్మీ గ్యాస్ సిలిండర్ని కూడా అట్లా వాడుకోవద్దు. ఏం చేసాను? నాప్కిన్ ఇంకా మైక్ ఏమన్నా ఆగిపోయిందని చూస్తుందేమో అని చూస్తున్నా. నాప్కిన్ అట్లా ఆరేసావు ఏంటి? ఒకే నాప్కిన్ తోటి మొత్తం వంట చేసి. అదే ఇక్కడ ఒక నాప్కిన్ కింద, ఒక నాప్కిన్ మంట. బుడ్డి చేత్తో కడుక్కున్నాను కదా, వెట్ అవుతుంది. ఒకసారి మంచిగా కోల్డ్ వాటర్లో వాష్ చేసి ఆరేసా, సరిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, ఇంకో 2 ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 20 అయినాయి 1.5 kgకి దీంతో. అవును. ఎంత పెరుగు, ఎంత బియ్యం పిండి అయితే అంత పెరుగు పట్టింది, కొంచెం లిక్విడ్ పెరుగు. ఎగ్జాక్ట్లీ. అది ఇంకా మీరు చూసుకోవాలి, మేము చూపించిన కన్సిస్టెన్సీతో కలుపుకుంటే సరిపోయింది. ఎండ వస్తుందని నేను ఇటు జరిగేసరికి సాయితీ చిన్నగా అడ్డు పెట్టేసుకుంది, మళ్ళీ స్టవ్ ఎందుకులే అంతా జరపటం అని. పొద్దున్నే చేద్దాం అనుకున్నాం కాబట్టి అది ఈ ప్లేస్లో ఉంది. అవును, అది స్లోలీ మధ్యాహ్నం అయ్యాలకి సగం అంటుంది దానిపైన. దీంట్లో పెట్టలేదు చూసావు, అదే నా పక్క నుండి ఉంటే నేను ఈ పాటికి చేసుకునేదాన్ని. అది పెట్టుకుంది, నేను అందిస్తానని. ఇది నువ్వు చేసే పని. ఇది అందించాను కదా, నేను ఇంకా ఏదా అని చూసుకుంటున్నా, లేదేంటి అని. ఇవి ఎలా ఉడుకుతున్నాయో తెలుస్తుందా నీకు అసలు? నోటీస్ చేసా. ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయింది, అటు పక్కన ఉన్నాయి. ఇది కావాలా నాప్కిన్? పర్లేదు, ఇంకా పర్లేదు. ఇంకా నేనేం నోటీస్ చేశానంటే, నువ్వు వేసిన తర్వాత బబుల్స్ చాలా ఎక్కువ వస్తాయి చూడు, అవన్నీ తగ్గిపోయినాక తీసేయచ్చు. కుక్ చేయటం అన్నీ తగ్గిపోయినాక కూడా ఉండకూడదు, అప్పుడు మాడిపోతాయి. కొంచెం మనకు తెలిసిపోద్ది. మరి మొత్తం తగ్గినాయి అనుకో, శుభ్రంగా మాడిపోయి ఉంటుంది అది. చాలా ఈజీ ఫాస్ట్ రెసిపీనే.
ఫాస్ట్ అంతా అది ఇప్పుడు బాగుంటుంది, అందరికీ ఇష్టం వచ్చింది, కిడ్స్కి అడల్ట్స్కి ఎవరికైనా. ఆయిల్ ఇలా పెట్టేసరికి బాగా వర్కౌట్ అయింది చూడండి, దాని కింద ప్లేట్లోకి ఎంత వచ్చిందో. అవును, అది మొత్తం మనకి ఒకే నాప్కిన్లో అయిపోయినాయి, అసలు ఆ ఆయిల్ మొత్తం ఉండేది దాంట్లో. అది నువ్వు తీయటం కూడా ఇట్లా మరీ ఎక్కువసేపు ఏం వెయిట్ చేయట్లేదు, తీసేస్తున్నావు వెంటనే అట్లా గోల్ దాంట్లో వచ్చేసిద్ది అని. చివర్లో ఏమంటావు ఏంది? నీ ఇష్టం, ఎప్పుడైనా వేసి. ఇంకా లాస్ట్ది ఒకటే ఉంది కదా, అదే అంత ఎక్కువ లేదు ఇట్లా దీంట్లో వెళ్ళా అంత, సో అందుకని అవి ఇట్లా మమ్మీ చక్కల్లాగా. సెకండ్ హ్యాండ్ ఇప్పుడే వాడాను, ఇందాక ఒకే హ్యాండ్ తోటి అయిపోయింది. దీన్ని ఇలా వేస్తున్నా. ఓకే, ఇవి బాగుంటాయి రా బుడ్డి, యాక్చువల్ నేను చాలా వేసేదాన్ని కదా. అవును, అప్పుడప్పుడైతే ఈ సేమ్ పెన్తో కొన్ని జంతికలు చేసి చాలా చక్కలు అట్లా వేసేదాన్ని. బాగానే తింటారు అవి ఇట్లా కొంచెం మెత్తగా. సంజనాకు కూడా చాలా ఇష్టం ఇవి. అవును, అడుగుతుంది పాప, మొత్తం అయిపోయిన తర్వాత అన్నీ తినేసి మేము రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు అడిగిద్ది, అవి ఉన్నాయా అంటది. ఎక్కడ ఉన్నాయి నాన్న అయిపోయింది అంత. చాలా దూరం పెట్టున్నావు రా బుడ్డి. వాటరా ఇది ఎందుకు ఇక్కడ వదిలేసా, ఇంక చాలే, ఇంకెందుకు అయిపోయిందిగా. ఇంకా అయిపోయింది లాస్ట్ది, అదొకటి వేసేస్తే డన్. ఇన్ని చేసినా కూడా ఆయిల్ తక్కువనే పీల్చినాయి అట్టు. దాంట్లో వేసిన ఆయిల్ దీంట్లో వేయలేదు, ఇంకా మేము దాంట్లో వేయలేదు ఆయిల్ కూడా. బుడ్డి నీ పూరీలు అంటున్నావు కదా చాలా రోజుల నుంచి, ఇప్పుడు నీకు పూరి ఇస్తానులే. నేను నీ పూరి అనట్లేదు మమ్మీ, ఇది కూడా పూరీనేనా? నా పూరి ఏ పిండితో చేశారు అనేది కాదు, అక్కడ పూరీనా కాదా? పూరి కర్రీ. సాహితీకి 2 పూరీలు వస్తాయి, ఒకటేమో బాగా పొంగింది, ఒకటేమో చప్పక. బుడ్డి నేను ఇంట్లోకి వెళ్ళి ఒక పని చేయనా, ఇది ఒక్కటే వేసేస్తా లాస్ట్ ఫైనల్ అంతే కదా. అది వాటర్లో పెట్టేసి కొంచెం వాటర్ తిప్పేసి ఆ వాటర్ దాంట్లో వచ్చే లోపల అప్పడాలు అయితే తెచ్చుకో, పాపడ్. వడియాల పాపడ్డా? వడియాలు పాపడ్ 2 తెచ్చుకో. ఓకే, ఓ పని చెయ్యి, దాన్ని కూడా నీళ్ళలో పెట్టద్దు, దాంట్లో ఒక 2-3 నాప్కిన్లు వేసేసి తర్వాత ఇంట్లోకి తీసుకోపోదాం, మళ్ళీ తర్వాత అప్పుడు తీసేసి అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఇదిగో నాన్న, ఇగో నీ పూరీలు, ఇగో భలే వచ్చినాయి రా బుడ్డి, బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. సో నేను లోపల నుంచి వడియాలు అయితే తెచ్చాను, అమ్మ ఇప్పుడే వేస్తుంది. స్టవ్లో కూడా ఒకటి వేసాను, ఫస్ట్ నుంచి చేయలేదని. సూపర్ ఫాస్ట్గా చేయాలి బుడ్డి, నీకు పని అంత స్లోగా చేస్తే అవ్వవు. నీకు వడియా వాటిలాగా కాదు కదా నాన్న, వడియాలు వేస్తుంటే అయిపోతుంటాయి, అర్థమైంది. మళ్ళీ అని ఫ్లేమ్ తక్కువ ఉంది అనుకో పొంగవయ్యి. ఒక 1 వీక్ అయింది. 1 వీకే అయింది. నిన్న పచ్చళ్ళు కూడా పెట్టాము యాక్చువల్గా పూజ దగ్గర, అదే ప్రసాదం అప్పుడు. జింజర్ పచ్చడి, దాని తర్వాత మ్యాంగో లెమన్ 3 పెట్టాము. వడియాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి సరిపోతాయి ఇంకా రావాలా చేస్తే ఏమన్నా చేయొచ్చు బుద్ధి, అంటే చాలు ఇంకా గమ్ముగా ఉండు అని. ఇందాక ఓవర్ యాక్షన్ చేయొద్దు బుడ్డి, ఇందాకంటే పైన పడట్లేదు కదా చెప్పేది నువ్వు, ఇప్పుడు వడియాలి కదా అందుకని కొంచెం దూరంగా వచ్చాను. ఓకే, ఇదే ఎక్కువ గమ్ముగా ఉండు అని చెప్పింది. మీ అదృష్టం బాగుండి చేస్తుంది. ఏదన్నా లాస్ట్ ఇయర్ వాటికి వీటికి లైక్ సేమ్ వడియాలు అయినా కూడా ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటాయి. ఇది ఈసారి టేస్ట్ చేయలేదు, అది ఒక టేస్ట్ చేస్తా. ఇయే ఫస్ట్ కదా, నీ సరిగ్గా అయిపోలేదో చూస్తా. ఇయే ఫస్ట్ కదా బుడ్డి, ఇయే ఫస్ట్ ఈ రౌండ్లో, అంటే ఇట్లా ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజ్లో ఫస్ట్ టైం ఇయే తింటున్నా. ఎంత బాగుంది మా అమ్మమ్మలో వడియాలు అది అప్పడాలు చేయరా? చేస్తారు అప్పడాలు, కూర్చొని చేస్తారు నాన్న. అంటే అప్పడాలు ఇది డిఫరెంట్ ఉంటాయి ఎందుకుండో, చేసిన ఏపుతుంటేనే చెమటలు నాప్కిన్లు సరిపోవట్లా, మళ్ళీ వడియాలు. ఏదో మా నువ్వు చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. అదే వీటికే ఫీల్ అవుతుండే, ఇంక వాటి పరిస్థితి ఏంది. అందరూ సన్లో కూర్చొని ఆయిల్ పెట్టి వేడవుతుంటే చేసుకుంటున్నారు ఫుడ్. ఇప్పుడు మేము కూడా అట్టే చేస్తున్నాం అనుకో, కింద ఫ్లేమ్ ఉంది. అర్థమైంది, ఫ్లేమ్ లేకుండానే చేస్తాం, ఎందుకంటే ఎండ పడుతుంది కదా ఆల్రెడీ, ఎండలో పెట్టి వేపుతున్నారా ఏంది ఇల్లు. లాస్ట్ వీక్ అయితే నిజంగానే అబ్బాయి మాట్లాడే అంత వేడిగా ఉంది, 100 degrees ఉంది లాస్ట్ 2 వీక్స్. అసలు 2 వీక్స్ ఏంది, 1 మంత్ నుంచి అసలు ఎంత ఎండలు ఉన్నాయి. అసలు ఎండగా ఉన్న గాలి వస్తుంది. చాలా అన్నీ ఒకే షేప్ ఇట్లానే ఉంటాయి. మనకి ప్యాకింగ్లో అది షిప్పింగ్లో వచ్చినాయి కదా కొరియర్లో, కొన్ని తప్పదు, ఎంత బాగా వాళ్ళు ప్యాక్ చేసి ఎట్లా పంపించినా అవ్వకుండా ఏముండవు. పాపట్లు ఈ చాలా పెద్దవి ఉన్నాయి మా ఇంటి, చాలా వీళ్ళు మైక్రోవేవ్లో లేకపోతే ఓవెన్లో దాంట్లో పెడతారు, ఎయిర్ ఫ్రైయర్లో, అప్పుడు చిన్నవి ఉంటాయి. ఇంట్లో చేస్తా కానీ వడియాలు ఎక్కువ వేపుతాం అప్పుడు కన్నా కదా. అవును, వీళ్ళు చూడు మా ఇది గార్లిక్ అన్నా కూడా చిల్లీస్ కూడా వేసారు. మమ్మీ సూపర్ ఫాస్ట్గా వచ్చేసారు. అక్కడ పెట్టానన్నా,
ఇప్పుడు అర్జెంట్గా చేసి లోపలికి వెళ్ళాలి. ఎండ వస్తుంది, అంత వేడిగా లేదు కానీ ఎండ వస్తాం. టైం ఎంత అయింది బుడ్డి? టైం ఎంత అయింది? 12:54. ఓకే చూడు బుడ్డి, ఉప్పుమిరపకాయలు భలే ఉంటాయి అసలు పప్పులో వేసుకొని. పప్పు ఉంది ఇప్పుడు ఈరోజు, టమాటా పప్పు ఉప్పుమిరపకాయలు, బీరకాయ చనాదాల కర్రీ కూడా కొంచెం ఉంది. లాస్ట్ రౌండ్. బుడ్డి 10 లోపలి సరే, మళ్ళీ అన్నీ స్టార్ట్. that's it for this video. And మీకు కనుక ఈ రెసిపీ నచ్చింటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. బాయ్. Se acabó. Free drinks in the house.